మీరు నాతో ఎక్కువసార్లుగా మాట్లాడినట్టు తెలిస్తే వాడికి అనుమానం వస్తుంది. అందుకే ముందు జాగ్రత్తగా నేను ఇలాంటి పనులు చేయను. పర్వాలేదే, నేనే తెలివైన దాన్ని అనుకున్నాను. మీరు నాకన్నా తెలివైనవారు. కానీ నేను కూడా ఈ విషయం మీకు ఫోన్లో చెప్పాలనుకోలేదు. ఎందుకంటే ఎక్కడ ఎలాంటి క్లూ దొరకకుండా ప్లాన్ చేయటం నా స్పెషాలిటీ. జస్ట్ మీరెక్కడున్నారో తెలుసుకోవటానికి మాత్రమే ఫోన్ చేశాను. ఆ ఫోన్ కూడా మీరు లిఫ్ట్ చేయకపోయేసరికి నాకు చాలా కోపం వచ్చింది. ఇప్పటికే చాలా లేట్ అయింది. పదండి, మా మావయ్య సఫర్ అవుతూ ఉంటాడు. పదండి. మావయ్య, ఏంటమ్మా ఇంత లేట్ అయింది? ఒక పక్క ప్రాణం పోతుంది. లేదు మావయ్య, ఈ డాక్టర్ అతి తెలివితో నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దాంతో ఈయన ఎక్కడున్నారో తెలుసుకునేసరికి కొంచెం టైం పట్టింది. డాక్టర్ గారు వచ్చారుగా, ఇంక నీకేం కాదు. టైం అయిపోతుంది. నా మొహం ఏం చూస్తారు? ట్రీట్మెంట్ చేయండి. సరే. ఇప్పుడు నేను ట్రీట్మెంట్ చేయాలంటే నా ఫీజు ఎంత ఇస్తారు? అదేంటి డాక్టర్, ₹1,00,00,000 ఇచ్చాను కదా, మళ్ళీ కొత్తగా ఫీజు అడుగుతున్నారేంటి? ₹1,00,00,000 ఇచ్చింది బతికున్న మీ మావయ్య చచ్చిపోయాడని చెప్పినందుకు, అంతేగాని మళ్ళీ ట్రీట్మెంట్ చేయడానికి కాదు. నేను చాలా ప్రాక్టికల్గా ఉంటాను మేడం. అందుకే గవర్నమెంట్ డాక్టర్నైనా నాకు ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా ఉంది. ఇప్పుడు ఫీజు ఇస్తాను అంటేనే ట్రీట్మెంట్ చేస్తాను. నేను ఇక్కడ ట్రీట్మెంట్ చేయకుండా వదిలేస్తే నేను చెప్పిన అబద్ధం నిజమవుతుంది. ఏం చేద్దాం? ₹1,00,000 ఇస్తాను, ఓకేనా? 1,00,000 అంటే లక్షణంగా ట్రీట్మెంట్ చేస్తాను. ఓకే. డాక్టర్, ఇంకేం ప్రాబ్లం లేదు కదా? చూడండి, మీకు జరిగింది సర్జరీ. అది పూర్తిగా తగ్గే వరకు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అయినా ఒక్కరోజు కూడా మందు తాగకుండా ఉండలేకపోవడం చాలా బ్యాడ్ హ్యాబిట్. ముందు అది కంట్రోల్ చేసుకోండి. ఒక్కరోజు తాగకుండా ఉండలేకపోవడం కాదు, నేను జైల్లో గత 6 నెలలుగా ఉన్నాను. అక్కడ ఒక్కసారి కూడా మందు ఇవ్వలేదు. బయటికి రాగానే మందు తాగకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాను. అందుకే కక్కుర్తి పడి తాగేశాను. మీ కక్కుర్తికి పనిష్మెంట్ ఎలా ఉందో అర్థమైంది కదా. దెబ్బ తగిలినంత ఈజీ కాదు మానడం అంటే. సర్జరీ అయింది కదా, అది పూర్తిగా నయమవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. అంతవరకు మేము ఇచ్చిన మందులు వేసుకోవాలి తప్ప మీకిష్టం వచ్చిన మందు ఇష్టం వచ్చినట్టు తాగకూడదు. ఇంజెక్షన్ ఇచ్చాను కదా, కాస్త మత్తుగా ఉంటుంది, పడుకోండి. పొద్దున కల్లా రికవరీ అవుతుంది. ఇక మీ మావయ్యకి ఏం భయం లేదు. ఈ రాత్రంతా హ్యాపీగా పడుకుంటారు. పొద్దున్న లేచాక టిఫిన్ పెట్టి ఆ టాబ్లెట్స్ వేయండి. ఒక వారం రోజులు ఇదే కోర్సుని కంటిన్యూ చేయండి. తర్వాత మళ్ళీ నేను టెస్ట్ చేస్తాను. ఓకే డాక్టర్, మీరు చెప్పినట్టు చేస్తాను. ఇక్కడ క్యాబ్ దొరుకుతుందో దొరకదో మీరే నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. చూడండి డాక్టర్, మా దగ్గర ₹1,00,00,000 తీసుకున్నారన్న కృతజ్ఞత మీకు కొంచెం కూడా లేదు. ఇప్పుడు కూడా ట్రీట్మెంట్ చేయమంటే కరెక్ట్గా కాటన్ చేత్తో పట్టుకొని ట్రీట్మెంట్ చేయాలి అంటే నాకు ఎంత ఇస్తారు అని అడిగారు. అవసరం నాది కాబట్టి ₹1,000తో పోయేదానికి ₹1,00,000 ఇస్తానన్నాను. అప్పుడే మీరు ట్రీట్మెంట్ కూడా చేశారు. సో మా మావయ్య లేచి తనకి బాగుందని చెప్పే వరకు మీరు ఇక్కడే ఉండాలి. ఇట్స్ నాట్ మై రిక్వెస్ట్, ఇట్స్ మై ఆర్డర్. ఒరే అభి, ఈ రెండో పెళ్ళేంట్రా? నీకేం తెలియదు, నువ్వు ఊరుకోమ్మా. అమ్మా బాను, అసలు వీడు ఆగమ్మా, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఈ బాను తన వల్ల పని అవడం లేదని తన భర్త సాయం తీసుకుని మరీ వచ్చింది.
ఈ జంట కనుల పంటగా మన ఇంటికి వచ్చారు కదా, ముందు వాళ్ళేం చెప్తారో విందాం. తర్వాత నువ్వు చెప్పొచ్చులే, చాలా టైం ఉంది కదా. చూడు అబ్రామ్, నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు. వైశాలి చాలా మంచి అమ్మాయి, తనను వింతలా బాధ పెట్టకూడదు. అయినా ఎంతో మంచిగా ఉండే నువ్వు ఇలా మారిపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మరొకసారి ఆలోచించు. భార్యని కన్నీరు పెట్టించిన వాడు బాగుపడ్డు. అదే తనను అర్థం చేసుకొని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటే జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇక డబ్బంటావా, అది ఎప్పుడు ఎవరి దగ్గర శాశ్వతంగా ఉండిపోదు. డబ్బు గురించి నిజంగా ప్రేమించే వాళ్ళని దూరం చేసుకోవడం మంచిది కాదు. లెక్చర్ చాలా బాగుంది. మా వదిన గారు రాసిచ్చారా లేక మీరే ప్రిపేర్ అయ్యారా? అయినా ఇంకా మా అంటున్నావేంటి? మీ కుటుంబంతో నాకు ఏ సంబంధం లేదు కదా. సో భాను, కార్తీక్ మీరు నాకు జస్ట్ తెలిసిన వారంతే. మన మధ్య ఎలాంటి బంధం లేదు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈరోజు నా పెళ్ళి. మిమ్మల్ని పిలవకూడదు అనుకున్నాను, కానీ మీరు వచ్చారు కాబట్టి మాట చెప్పడం మంచిదని చెప్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు అభిరామ్? ఇప్పుడు నువ్వు చేసిందే తప్పు అంటుంటే పెళ్లి చేసుకోవడం ఏంటి? అది ఎంత పెద్ద తప్పో నీకు తెలుస్తుందా? అభిరామ్, ఆవేశంలో తీసుకున్న నిర్ణయం అనర్థాలకు దారితీస్తుంది. ఆలోచించి చూడు, మంచి పని అయితే బాగుంటుంది. తొందరపడి నువ్వెలాంటి నిర్ణయం తీసుకోకు. నిన్ను వేడుకోవడానికి మేమిద్దరం కలిసొచ్చింది. ఒరే, ఆ జంట వచ్చి నిన్ను బతిమలాడుతుంది కదరా, కనీసం వాళ్ళ మాటైనా వినరా? అమ్మగా నేను ఎంత చెప్తున్నా నువ్వు నా మాట పట్టించుకోవడం లేదు కదా. కనీసం నిన్ను అభిమానించే వాళ్ళు చెప్తున్న మాటని చెవికెక్కించుకోరా? ఏంటమ్మా ఈ జంటను చూసి నువ్వు మురిసిపోతున్నావా? ఏం కార్తీక్, మీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా లేక కొత్తగా నటిస్తున్నారా? పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా మీరిద్దరూ భార్యాభర్తలుగా అందరి ముందు ఉంటున్నారు, కానీ నిజమైన భార్యాభర్తలుగా బతకడం లేదు కదా. ఇది అందరికీ తెలిసిన విషయం. విడివిడిగా ఉంటున్న మీరు విడిపోయిన మమ్మల్ని కలపడానికి రావడం చాలా ఆశ్చర్యంగా ఉందే. అయినా నేను మాట వినను అని భానుకి చెప్పాను కదా, ఆ విషయం మీకు చెప్పలేదా? ఇప్పుడు నువ్వు చెప్తే మాత్రం నేను వింటాననుకుంటున్నావా? చూడు అభిరామ్, నా మాటే కాదు, మా అమ్మ కూడా తన మాటగా నీకు చెప్పమంది. నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు, అది ఆవిడ అభిప్రాయం. చాలా బాగుంది కార్తీక్. తరతరాలు కూర్చొని తిన్న తరగనంత ఆస్తి మీ దగ్గర ఉంది. కట్టల కట్టల డబ్బు మీ ఇనపెట్లో మూలుగుతుంది. అందులో 50 లక్షలు ఇవ్వడానికి మీకెవరికి మనసు రావడం లేదు. నీతులు చెప్పడానికి మాత్రం ముందు భాను వచ్చింది, తర్వాత నువ్వు వచ్చావు, ఇప్పుడు మీ అమ్మగారు అంటున్నారు. మీ అందరికీ నేనేం బానిసని కాదు మీ మాటలు లెక్క చేయడానికి. ముందు మీ కాపురం సరిదిద్దుకోండి, తర్వాత నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించండి. మీ జీవితాల గురించి మీరు ఆలోచించుకోండి. నా జీవితం నా ఇష్టం, నన్ను వదిలేయండి. ఈ రోజు జరిగే నా పెళ్లిని మీరిద్దరే కాదు కదా, మిమ్మల్ని పంపించిన మీ అమ్మ కూడా ఆపలేదని చెప్పండి. వెళ్ళండి. ఏంట్రా బాగుతుంది? ఏమండి? నీకు మాటలతో చెప్తే వినవారా? నీ సంగతి చెప్తాను. ఏమండి? నిన్ను అయ్యో, ఏమండి?